అది కూడా పచ్చిమిర్చితోటి. ముందుగా వంకాయలు మనం కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకునేటప్పుడు ఏం చేద్దామంటే ఉప్పు నీళ్ళు పక్కన పెట్టుకొని కట్ చేయగానే దాంట్లో వేయండి, లేకపోతే వంకాయలు పాడవుతాయి. ఈ వంకాయ ఫ్రైకి ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ఏం చేస్తారు అంటే ఈ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకోండి. అలాగే స్పూన్స్లో చూపిస్తున్నాం కదా, ఉప్పు కానీ పసుపు కానీ, తర్వాత పసుపు, తర్వాత కొత్తిమీర, తర్వాత వచ్చి ఉప్పు సాల్ట్, తర్వాత నూనె. ఓకేనా? ఇక వంకాయ ఫ్రై స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బాల్లో నూనె నూనె వేసేసి, తర్వాత వంకాయ ముక్కలు. ఆయిల్ కూడా హీట్ అయింది. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా నీటిలో, వంకాయ ముక్కల్ని వేసేద్దాం. ఒకసారి కలపండి. తర్వాత సాల్ట్. ఈ సాల్ట్ మొత్తం వేయద్దు, సగం సగం మాత్రమే వేసి పసుపు ఒకసారి కలిపేద్దాం. కలిపేసేసి మగ్గ పెట్టేద్దాం. మూత పెట్టేసి మగ్గ పెట్టేసేద్దాం. తీసేసేసి అలా ఒకసారి కలిపేసేసి ఉల్లిపాయలు, సౌండ్ ఎలా వస్తుంది, ఇలా కలిపేసుకుందాం. అలా 2 మినిట్స్ ఉంచాం కదా మూత పెట్టి, ఇప్పుడు మూత తీసేద్దాం. మూత తీసేసి ఒకసారి కలిపేసేసి ఇంకా అలాగే కంటిన్యూగా మనం ఫ్రై చేసేసుకుంటూ ఉందాం. వంకాయలు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, మిక్సీ వేసేసుకుందాం. పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ పచ్చిమిర్చి వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇందాక సాల్ట్ ఉంది కదా, కొద్దిగా ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇది ఏం చేయాలి అంటే మిక్సీ వేసేసుకోవటమే కచ్చాపచ్చిగా. ఆ పచ్చిమిర్చిని కచ్చాపచ్చిగా చేస్తున్నాం కదా, దాన్ని వంకాయ ఫ్రైలో వేసాం. ఈ వంకాయ ఫ్రై ఎంత ఘాటుగా చక్కగా ఉంటుందండి. టమాటా పప్పులో తింటే అద్భుతంగా ఉంటుంది. చక్కగా వేడి అన్నంలో, వేడి పప్పులో చక్కగా ఈ ఫ్రై నడుచుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి కాంబినేషన్ తోటి. ఈ టమాటా పప్పు అది ట్రెడిషనల్గా ఎలా తయారు చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కావాలంటే అలా చూసుకొని ఆ టమాటా పప్పును కూడా చేసుకోండి.